ఫ్రై పీస్ బిర్యానీని చూస్తుంటేనే నోరూరుతుంది కదా. దీనికి ఒక పెద్ద స్పైసీ హిస్టరీనే ఉందండి. అంతేకాక దీనికి చాలా హెల్తీ సీక్రెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి నేను చెప్పబోతున్నాను. దీనిలో యూజ్ చేసే కర్రీ లీవ్స్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాకుండా ఆనియన్స్ బాడీలో హీట్ ని బ్యాలెన్స్ చేయడంలో యూజ్ అవుతాయి అండ్ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి. గ్రీన్ చిల్లీస్ అండ్ స్పైసెస్ మెటబాలిజం ని స్పీడప్ చేస్తాయి అండ్ ఫ్యాట్ బర్న్ చేయడంలో హెల్ప్ అవుతాయి. ఇక గార్లిక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడంలో ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చికెన్ ని ఫ్రైడ్ లో రోస్ట్ అవుతాయి కాబట్టి మన నోటికి రుచితో పాటు ఆరోగ్యం కూడా దొరుకుతుంది. ఇక ఈ చికెన్ ఫ్రై బిర్యానీ ప్రాసెస్ లో బిర్యానీని మనం చికెన్ ఉడకపెట్టినటువంటి నీళ్లతోనే చేస్తాము. ఇలా చేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బిర్యానీని రెగ్యులర్ గా కన్నా ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ కన్నా బిర్యానీనే ఫస్ట్ అయిపోతుంది. ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఇంట్లో ఫస్ట్ చికెన్ అయిపోయిందా లేదంటే బిర్యానీ అయిపోయిందా కామెంట్ చేయండి. మాకైతే ఫస్ట్ బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ ఫ్రై కోసం చికెన్ కర్రీని ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేయండి. దీని వల్ల ఐరన్ డెఫిషియన్సీ రాకుండా యూజ్ అవుతుంది. ఈ చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ లో మిస్ అవ్వకూడని ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి. కసూరి మేతిని యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రై పీసెస్ కి డిఫరెంట్ అరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా రెస్టారెంట్ మోడ్ లో వస్తుంది. కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ కి కూడా యూజ్ అవుతుంది. ఇక ఫైనల్ గా అరిటాకు మీద సర్వ్ చేయడం. ఇది చాలా ఓల్డ్ ట్రెడిషన్ అయినా కానీ అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ హీట్ లాకింగ్ నేచర్ ఉండడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్ అండ్ టేస్ట్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇక అంతేకాక ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మీరు ఫ్రై పీస్ బిర్యానీని చూస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఒక హెల్తీ బూస్ట్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.